మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు మరియు శుభములు మీకు మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి యొక్క విషయాన్ని ఇవాళ మనందరం కూడా పరిశీలన చేసి పరిశోధన చేద్దాం. ప్రియులరా, మన యొక్క అతిశయం మరి దేనిలో, మన అతిశయము దేనిలో, దేవుని నందా లేకపోతే లోకమునందా? ఇవాళ మనం ఒకసారి ప్రశ్నించుకుని జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ముందుకు వెళదాం. అతిశయము లేకపోతే అతిశయోక్తి, బడాయి అని కూడా దీన్ని అంటూ ఉంటారు పర్యాయ పదాలుగా. అంటే గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం, దీన్ని బడాయి అని అంటారు అనమాట. గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం లేకపోతే మాట్లాడడం, దీన్ని బడాయి అంటారు. చిన్న విషయాన్ని గొప్పగా చేసి చెప్పుకోవడం, ఇది అతిశయోక్తి అని అంటారు. ఈరోజు మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులుగా మన యొక్క అతిశయోక్తి మనం ఎలా ఉన్నది అని గనక ఒకసారి ఆలోచన చేస్తే, ప్రపంచంలో చాలా మంది మరి ఈరోజు డబ్బు ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని బట్టి పదవి, రెండవదిగా పదవి, మూడవదిగా ఒక అంతస్తు కావచ్చు, అందము లేకపోతే ఉద్యోగం, ఈ విధంగా వీటిని చూసి మనిషి మరొక మనిషిని బట్టి వాళ్ళ అతిశయిస్తూ ఉన్నాడు. అంటే గౌరవ మర్యాదలు అనేటువంటివి ఈరోజు ప్రియులరా, వీటిని బట్టి ఇవాళ మనిషికి మరి గౌరవిస్తూ అతిశయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే డబ్బు అనేటువంటిది, పదవి అనేటువంటిది, అంతస్తు అనేటువంటిది, అందం అనేటువంటిది, ఉద్యోగం, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. అశాశ్వతమైనటువంటి వీటి యందు మనిషి అతిశయపడుతూ ఉన్నాడు ప్రియులరా. మరి నేటి యొక్క మానవుని యొక్క తన యొక్క తలంపుల్లో, తన యొక్క ఆలోచనలో ఇవాళ బ్రతుకుతూ ఉన్నాడు. అంటే మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే తనకున్న ఆలోచనను బట్టి, తనకున్నటువంటి తలంపులను బట్టి ఇవాళ బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క తలంపులలో, దేవుని యొక్క ఆలోచనలో ఇవాళ మనిషి జీవించలేకపోతూ ఉన్నాడు. అందుకనే మరి ఈరోజు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే నాకంటే తెలివితేటలు ఈ ప్రపంచంలో మరెవ్వరికీ లేవు అని, ఇవాళ నాకంటే గొప్పవారు ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరని ఇవాళ మనిషి ఎందుకంటే ఆనందపడుతూ ఉన్నాడు ప్రియులారా. అంటే మనకున్నటువంటి తెలివి ఎంత అండి, మనకున్న తెలివితేటలు ఎంతవరకు ప్రియులారా ఆలోచించండి. ఈ మనకున్నటువంటి కొద్దిపాటి తెలివితేటలను బట్టే ప్రపంచంలో నాకంటే మరి ఎవరు కూడా తెలివితేటలు ఉన్నటువంటి వారు ప్రపంచంలో మరొకరు లేరు అని మనం ఇవాళ ఆనందపడిపోతూ ఉన్నాం ప్రియులారా. ముఖ్యంగా నీవు నేను మన అందరం కూడా ఇవాళ ఎలా అతిశయించాలి, ఈ ఆనందం, ఈ అతిశయం ఎలా ఉండాలి? వాక్యపు వెలుగులో ఒకసారి జాగ్రత్తగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి పరిశోధన చేసి జాగ్రత్తగా మనము ఈ యొక్క మరి బైబిల్లో ఉన్నటువంటి మాటలు చదువుకుని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని ప్రియులరా మనం చదువుకుందాం. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 21వ వచనంలో, కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయించకూడదు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవడును, ప్రపంచంలో ఉన్న ఎవరును మనుషులను, అంటే మనుషుల యందు అతిశయించకూడదు. ఇవాళ మనుషుల యందే ఇవాళ మన యొక్క అతిశయం, మన యొక్క ఆనందం ఇవాళ ఉంటూ ఉంది పిల్లలు. మరి ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నాం. మనుషుల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, మనుషుల్లో ఉన్నటువంటి కొన్ని భావాలను బట్టి ఇవాళ మనం ఆనందపడిపోతూ ఉన్నాం. మంచి లక్షణాలు ఇతనిలో ఉన్నాయి అని మనం ఆనందపడుతూ ఉంటున్నాం. మంచి భావాలు కలిగి ఉన్నటువంటి వారిని ఇవాళ మనం చాలా ఆనందపడిపోతూ మనం అతిశయిస్తూ ఉన్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం
చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే దేవుడు తన గ్రంథంలో మరొక చోట వ్రాయించిన మాట, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే మనుషుడు ఇవాళ భూమి మీద ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, నీటి ఆవిరి లాంటిది నీ యొక్క బ్రతుకు అన్నాడు. మరి అంటే మన యొక్క జీవితం, మనము ఈ లోకంలోనికి మనం వస్తున్నటువంటి మనము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్తామో మనకెవరికి తెలియదు పిల్లరా. అందుకనే దేవుడు చెప్పాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి కీర్తన గ్రంథము 118 అధ్యాయము 8-9 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటను మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు కీర్తనల గ్రంథం 118 అధ్యాయము 8-9 వచనాల్లో, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మీరంటే, లోకంలో ఇవాళ దేవుణ్ణి కాదండి నమ్మేటువంటిది, మనుషులను నమ్ముతూ ఉన్నారు, మనుషులను నమ్మి మోసపోతూ ఉన్నారు. అందుకనే దేవుడు కూడా వాక్యం ఏమని చెప్పాడు తెలుసా, మనుషులను గూర్చి జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పారు. ఇవాళ మనము ఎర్రగా ఉంటేనో బుర్రగా ఉంటేనో వాళ్ళకున్న తెలివితేటలను బట్టో ఏమండి మనం ఏం చేస్తున్నామంటే మనుషుల్ని వాళ్ళ నమ్మి మనం మోసపోతూ ఉన్నాము. కానీ దేవుడు చెప్పాడు, మనుషులను నమ్ముకున్నట కంటే నిన్ను నన్ను ఈ యొక్క భూమి మీదకి పంపించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను అన్నాడు. అంటే ఒకవేళ ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి అయినా నిన్ను మర్చిపోవచ్చేమో, తండ్రి అయినా మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నిన్నెప్పుడు కూడా మర్చిపోడు పిల్లరా. అందుకనే మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే రాజు ఇవాళకు అధికారం ఉన్నది, ఒక రాజుగా ఇవాళ ఒక అధికారం ఉండొచ్చు, రేపు ఆ అధికారము పోవచ్చు. ఎందుకంటే అతను కూడా మానవుడే, ఇవాళ ఈ భూమి మీద ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అందుకనే మనుషులను కాదు నువ్వు నమ్మవలసింది, రాజులను కాదు నువ్వు నమ్మవలసింది, యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు కదా నీకు కృప చూపించేది, దేవుడు కదా నీకు సహాయం చేసేది. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఇదిగో నిన్ను నన్ను ఈ భూమి మీదకి తండ్రి అయిన దేవుడు నడిపించాడు పిల్ల. అందుకని మనం చూస్తున్నాం, మనుషులను కాదు నమ్ముకోవడం, రాజులను కాదు నమ్ముకోవడం, యెహోవాను ఆశ్రయిస్తే నీ జీవితంలో నీకు మేలు కలుగుతూ ఉంటుంది పిల్ల. నిజమైన మేలు మనకు మన జీవితంలో దేవుని నుండే మనకు కలుగుతూ ఉంది. అందుకని ఇవాళ మనము దేవుని మహాజ్ఞానాన్ని బట్టి మనము అతిశయించాలి, మనము ఆనందించాలి. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, అంతస్తు శాశ్వతం కాదు, అందము శాశ్వతం కాదు, ఉద్యోగం కూడా మనకు శాశ్వతం కాదు. ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి. అశాశ్వతమైన వాటి యందు మనం ఆనందించినట్లయితే ప్రియులరా వ్యర్థం అన్నమాట. అందుకనే మనుషులను కాదు నువ్వు నమ్ముకోవాల్సింది, యెహోవాను ఆశ్రయించు. రాజులను కాదు నువ్వు నమ్ముకోవాల్సింది, యెహోవాను ఆశ్రయించటం నీ జీవితంలో నీకు మేలు కలుగుతూ ఉందని దేవుడు తన గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు వివరణ ఇస్తూ ఉంటున్నాడు ప్రియులరా. మరి ఎలా ఉన్నది మన యొక్క అతిశయం? దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనం ఆనందించాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించాలని దేవుడు మనకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 31వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకుందాం పిల్లరా. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అంటే దేవుని యందు నీ ఆనందం దేవుని యందు ఉండాలి, ఈ లోకమునందు కాదు, లోకంలో ఉన్న వస్తువుల యందు కాదు ప్రియులారా. దేవుని యొక్క మాటల యందు, దేవుని యందు నువ్వు అతిశయించాలి, దేవుని యందే నువ్వు అతిశయించాలి. ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. పిల్లలు మనం ఆలోచించాలి, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి.
అంటున్నాడు కదా. మనము దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఎలా ఆనందించాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు, దేవుని మాటల యందు నీవు ఆనందించుచు దివారాత్రము ఆ యొక్క మాటలను ధ్యానించువాడు ధన్యుడు. దేవుని మాట, దేవుని వాక్యము వలన మనము ఈ లోకములో ఆనందించాలి, అతిశయించాలి పిల్లరా. అది నిజమైనటువంటి అతిశయం. అశాశ్వతమైనటువంటి వాటి యందు నీవు అతిశయించకూడదు, నేను అతిశయించకూడదని దేవుడు చాలా స్పష్టంగా తన గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు పిల్లరా. ఎలా ఉంది మన యొక్క అతిశయం? ఎలా ఉంది మన యొక్క ఆనందం పిల్లరా? అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడినటువంటి లేఖనాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడినటువంటి లేఖనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. ఏమండి? ఆనందం అనేటువంటిది ఏదైతే ఉన్నదంటే అది దేవుని యందే మనం కలిగి ఉండాలి పిల్లరా. ఈ రోజు ఏదైనా మన దగ్గర ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఉన్నదని సంతోషపడతాం, లేదని బాధపడతాం, దుఃఖపడతాం కాదు కావాల్సింది. ఇక్కడ అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అంటే ఎలా ఈ దేవుని మాటలు ఇతరులు చెప్పటములో అతిశయించాలి. కానీ నేటి క్రైస్తవుడు వారికి ఉన్న తెలివితేటలను బట్టి అతిశయిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. మన తెలివి ఎంత అండి? మన తెలివి ఎంత ఆలోచించండి. మన జ్ఞానం ఎంత పిల్లలు ఆలోచించండి. అదే చెప్తున్నాడు. అంటే ఆలోచన చేయండి, మన అతిశయము దేవుని నందున్నదా లేకపోతే లోకమునందున్నదా? ఒక్కసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మన ఆనందం, మన అతిశయం లోకమునందున్నదంటే ఇదిగో లోకము ఇవాళ, ఎందుకంటే లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని మాటలు నిలిచి ఉండును. పిల్లలు ఆలోచించండి. అందుకనే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, ప్రభువునందే అతిశయించాలి. దేవుని మాటలు చెప్పడంలో ఆనందించు. దేవుని మాటలు ఇతరులకు చెప్పడంలో మనం ఆనందించాలి ప్రియులారా. ఎందుకంటే ఇంత గొప్ప మాటలు, నిత్యత్వమైనటువంటి పరలోకానికి నడిపించే గొప్ప మాటలు మనము ఇతరులకు ప్రకటిస్తున్నాం కనుక ఇది వారి జీవితంలో నిజమైన మేలు కలిగిస్తుంది. కాబట్టి నిజంగా అతిశయించేవాడు ఈ దేవుని యొక్క మాటలు ఇతరులకు చెబుతూ మనం అతిశయించాలి. ఇంత గొప్ప మాటలు ఇతరులకు మనం ప్రకటిస్తున్నామని మనం అతిశయించాలి. కానీ నేటి యొక్క క్రైస్తవుడు వారికున్న తెలివి, వారికున్న తెలివితేటలు, వారికున్న బుద్ధిని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అంటే నాకంటే బుద్ధిమంతుడు లేడు, నాకంటే తెలివితేటలు గలవాడు లేడని అతిశయిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆలోచన చేయండి. మన యొక్క అతిశయము దేవుని నందు ఉన్నదా, లోకమునందు ఉన్నదా? ఒక్కసారి చాలా జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసి మనం తెలుసుకుందాం ఎలా ఉన్నది మన యొక్క అతిశయం. ఈరోజు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అంటే మహాజ్ఞాని, ప్రపంచ జ్ఞాని. ఇవాళ అనుకుంటున్నాం మనమే చాలా జ్ఞానవంతులము, ఈరోజు ఈ ప్రపంచంలో మనమే చాలా తెలివి గలవాళ్ళం అనుకుంటున్నాం పిల్లరా. కానీ దేవుడేమో తెలుసా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉన్నది అంటున్నాడు. అంటే ఈ లోకములో మనకున్న జ్ఞానం చెప్తున్నాడు. ఈ లోక జ్ఞానం అంటే ఈ లోకములో 70 సంవత్సరాల 80 సంవత్సరాల ఆయుష కాలంలో నీవు కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది దేవుడు చెప్తున్నాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉన్నది.
మరి మనకున్న ఈ కొద్దిపాటి జ్ఞానంతో మహాజ్ఞాని, ప్రపంచ జ్ఞాని అని మనము మురిసిపోతూ ఉంటున్నాం, ఆనందపడుతాం, అతిశయపడుతూ ఉన్నాం పిల్లరా. మరి జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇవాళ ఎందుకంటే ఐశ్వర్యం ఇవాళ కలిగి ఉన్నదంటే, ఇవాళ ఎందుకంటే మనం చెబుతున్నాము ఈ ఐశ్వర్యం అనేటువంటిది ఈ రోజు మన దగ్గర ఉండొచ్చు, లేకపోతే రేపు ఉండకపోవచ్చు. ధనం అనేటువంటిది, ఐశ్వర్యం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది. ఈ అశాశ్వతమైనటువంటి ఈ ధనం ఈ రోజు నీ దగ్గర ఉండొచ్చు, రేపు నీ దగ్గర లేకపోవచ్చు. అందుకనే వాక్యములో వ్రాయబడినటువంటి మాట, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. ధనవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే తన ధనమును అతను విడిచిపెట్టలేడు, తనకున్న ఆ సుఖభోగాలను విడిచిపెట్టలేడు పిల్లరా. అందుకనే ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. నిజంగా దేవుడిచ్చే మా గొప్ప జ్ఞానం ఎంతో గొప్పదంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు సొలొమోను. సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి శాపదేశము నుండి రాణి తన పరివారంతో సొలొమోను యొద్దకు వచ్చి సొలొమోను యొక్క జ్ఞానమును పరీక్షించిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒక మనిషిలో ఉన్న దైవ జ్ఞానం, ఒక మనిషిలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం ప్రియులారా, పరీక్షించడానికి శాపదేశము నుండి రాణి తన పరివారంతో సొలొమోను యొద్దకు వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని తను స్వయంగా పరీక్షించిందంటే, దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానం ఎంత గొప్పదో ప్రియులారా ఆలోచించాలి. మనకున్న కొద్దిపాటి తెలివితేటలు, మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానం, ఇదే అంటారు మన వాళ్ళు మిడిమిడి జ్ఞానం అంటారు. మిడిమిడి జ్ఞానం మరింత ముప్పు అని అంటారు, సామెత ఉందండి. మిడిమిడి జ్ఞానం అంటే చాలా కొద్దిపాటి జ్ఞానం మనకు తెలిసింది ప్రియులారా. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చదివి ఇందులో ఉన్న అర్థాన్ని, భావాన్ని మనం తెలుసుకుంటే ఆత్మీయంగా మనం ఎదగడానికి, నిత్యత్వం పరలోకంలో చేరడానికి గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది పిల్లరా. అందుకని చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట చాలా సులభం అని చెప్తున్నాడు. మరి జ్ఞానం ఎంత గొప్పది. మనిషి జ్ఞానాన్ని పరీక్షించడానికి ఒక దేశం నుండి తన రాజ్యాన్ని విడిచి తన పరివారంతో సొలొమోను యొద్దకు వచ్చి తన జ్ఞానాన్ని స్వయంగా తను పరీక్షించినటువంటి మరి పరిస్థితిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నేటి మనిషి అనుకుంటున్నాడు మన యొక్క భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలంట. ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్కాలంలో మనిషి అనుకుంటున్నాడు ఇవాళ ఇది చేయాలి, అది చేయాలని ఆరాటపడుతూ ఉన్నాడు, పోరాటం సాగిస్తున్నాడు వాడు తన జీవితంలో. అంటే తన తన యొక్క భవిష్యత్తు ఏదైతే ఉన్నదో ఆ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని అనుకుంటున్నాడు. మరి ఈ జ్ఞానంతో మనం నింపబడి దైవ జ్ఞానాన్ని కలిగి నిత్యత్వం పరలోకం వెళ్ళాలనే విషయాన్ని మర్చిపోతూ ఉంటున్నాడు పిల్లరా. అంటే ఈ ఐశ్వర్యం కావచ్చు, లేకపోతే మరి మన యొక్క అందం కావచ్చు, మనకున్న ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ ఆటంకాలుగా ఏర్పడి నిత్యత్వం పరలోకం చేరకుండా చేస్తూ ఉన్నాయి. అందుకని నేటి మనిషి తన భవిష్యత్తు కొరకు బంగారు బాటలు వేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకని వాళ్ళు అంటారు, వాడలే బళ్ళైతే బళ్ళే వాడలైపోతాయంట. కాబట్టి మనం ఇక్కడ చూస్తే ధనవంతుడు గురించి, లాజరు గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. ధనవంతుడు ప్రతిదినము ఓదారంగు వస్త్రములు ధరించి బహుగా సుఖపడినాడు, బహుగా సుఖపడువాడని వ్రాయబడింది. వేదన పొందే స్థలానికి అతడు జారిపోయాడు పిల్లరా. ఈ సుఖము, ఈ సంతోషము ప్రియులరా, లోకంలో ఉన్న ఈ ఆనందం ఏది కూడా నిత్యత్వం పరలోకంలోనికి అతను చేరనివ్వలేదు. నిత్యమైనటువంటి వేదన స్థలానికి అతడు జారిపోయాడు పిల్లరా. లాజరు దరిద్రం అనుభవించాడు, దేవుని మహింపరిచాడు. పరదైసులో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి అతడు కొనుపోబడ్డాడు పిల్లరా. అందుకని దేవుని తెలుసుకుని
దేవుని యొక్క జ్ఞానములో మనం నిలబడితే, దేవుని యొక్క జ్ఞానములో మనం బలపడినట్లయితే ప్రియులారా, పరలోకం నీకు దొరుకుతుంది, పరలోకం నాకు కూడా దొరుకుతుంది. మనందరికీ పరలోకం దొరుకుతుంది. మనకున్నటువంటి ఒక ఆశ, ఒక దినాన మనందరం పరలోకం వెళ్ళాలి. అక్కడ నెమ్మది పొందాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అందుకు మన జీవన విధానంలో ఎలా అతిశయించాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తున్నాం. అందుకనే ప్రియులారా, దేవుని తెలుసుకుని దేవుని జ్ఞానముతో మనం నింపబడగలిగినట్లయితే పరలోకం దొరుకుతుంది, నీకు నాకు దొరుకుతుంది. దేవుని జ్ఞానం ఉంటేనే మనకు పరలోకము. ఈ లోకంలో నీకు ఉన్న జ్ఞానము నీవు నీ జీవిత కాలంలో నువ్వు బ్రతకడానికే సరిపోతుంది తప్ప 70-80 సంవత్సరాల జీవిత కాలంలో నీవు బ్రతకడానికే, ఈ లోకంలో బ్రతకడానికి సరిపోతుంది ప్రియులారా, అంతే. మన బ్రతుకులు ఏది శాశ్వతమో కాదు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఇవాళ బర్త్డే చేసుకుంటాం, మనమే చాలా ఆనందిస్తాం. మ్యారేజ్ డే చేసుకుంటాం, మనమే చాలా ఆనందిస్తాం ప్రియులారా. ఎందుకంటే మనకు కావాల్సిన వస్త్రాలు, మనకు కావాల్సిన వస్తువులు, మనకు కావాల్సినటువంటి తినుబండారాలన్నీ కూడా మనం తయారు చేసుకుని ప్రియులారా, ఇదిగో ఈ బర్త్డే పేరుతో, ఈ మ్యారేజ్ డే పేరుతో ఇవి చేసుకుంటూ మనమే సంతోషపడుతూ ఉన్నాం. దీని యంద మన యొక్క ఆనందం, దీని యంద మన యొక్క సంతోషం, లేకపోతే దేవుని యంద మన యొక్క సంతోషం, ఆనందం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ సోదరుడా, సోదరి. అందుకనే ఒక వచనాన్ని మనం మరి చదువుకుని మరి కొంచెం మనం ముందుకు వెళదాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం పిల్లరా. 2వ కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని పౌలు చెప్తున్నాడు పిల్ల. ఇవాళ ఇలా ఎవరైనా చెప్పగలుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు ఇవాళ? విశేషముగా నా బలహీనతల యందే, నా బలహీనతల యందే బహు సంతోషముగా నేను మరి అతిశయిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే మనం అనుకుంటాం కదా ఇవాళ, నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకే ఎందుకు ఈ బాధలు వచ్చాయి, నాకే ఎందుకు ఈ శోధన, నాకే ఎందుకు ఈ దుఃఖం, నాకే ఎందుకు ఈ కన్నీళ్లు, ఎందుకు నాకు ఇబ్బందులు అని వాళ్ళ తెగ బాధపడిపోతున్నారు పిల్లరా. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, నా శక్తి పరిపూర్ణమగుచున్నది, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. మరి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఈ వాక్యం ప్రకటించడంలో, ఈ వాక్యమును బోధించటంలో, ఇతరులను దేవుని యొద్దకు నడిపించటంలో ఎదురయ్యేటువంటి ఈ యొక్క ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ప్రియులరా, మనము పౌలు వలె మనము అతిశయించేవారుగా ఉన్నాం. ఒకసారి ఆలోచించాలి, ఎలా ఉంది మన యొక్క అతిశయం? దేవునినందా నీ అతిశయం, లేకపోతే ఈ లోకమునందా నీ అతిశయం? ఎలా ఉంది నీ యొక్క అతిశయం? ఒకసారి ఆలోచించుకో పిల్లరా. కష్టాలు, కన్నీళ్ళు అందరికీ ఉంటాయి. కానీ ఎందుకంటే ఒకవేళ ఈ శ్రమలే మన జీవితంలో ఉండాలి, అగ్ని వంటి మహాశ్రమ మన జీవితంలో వచ్చిన నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. దేవుని యందే మనము అతిశయిస్తూ ఉండాలి. యోబు ఉన్నాడు. యోబు కూడా తన మొత్తం ఆస్తుపాస్తులన్నీ పోయినా, తన బిడ్డలు కూడా విషయంలో కూడా మరి జరిగినటువంటి విషయాలన్నీ మనకు తెలుసు పిల్లరా. అంటున్నాడు, ఎంత పోయినప్పుడు కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామమునకు మహిమ, దేవునికే మహిమ కలుగును గాక అంటున్నాడు. ఇలా చెప్పగలగాలి మనం. శ్రమలో కూడా అతిశయించేవారుగా మనం ఉండాలి పిల్లరా. శ్రమలో కూడా మనం అతిశయించేవారుగా ఉండాలి. కనుక లోకమునందు నీ అతిశయమా, దేవుని యందు నీ అతిశయమా, ఎలా ఉంది నీ యొక్క అతిశయం? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. ఎలా ఉంది నీ యొక్క ఆనందం? ఎలా ఉంది నీ యొక్క అతిశయం? కనుక మనము ఆలోచన చేసుకుందాం. ధనవంతుడి వలె బ్రతికితే నిత్య నరకానికి జారిపోతాం.
లాజరు వలె దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా మనము ఒకవేళ ఆయన నామానికి మహిమ కలిగే విధంగా మనం బ్రతికితే పరదేశంలోనికి వెళతాం. పరదేశంలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే ప్రియులారా నెమ్మది పొందుతూ ఉంటాం. కనుక ప్రియులారా మనం ఆలోచించండి, ఎలా ఉంది మన యొక్క అతిశయం? ప్రభువునంద మన అతిశయం, దేవుని అంద మన అతిశయం, లోకమునంద మన అతిశయం. ఆలోచించుకుందాం, మంచి నిర్ణయం తీసుకుందాం, దేవునికి మహిమ చెల్లిందాం. దేవుని పిల్లలుగా, నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ లోకములు మనం జీవిందాం ప్రియులరా. కనుక ఎలా ఉందో నీ అతిశయం, దేని యందు నీ అతిశయం ఉందో చాలా జాగ్రత్తగా ఆలోచించుకో ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. నిర్ణయం దేవుడు నీకే విడిచిపెడుతూ ఉన్నాడు. కనుక విన్న మనం కేవలం మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించి అందు ద్వారా ఫలించలాగా ప్రభు సహాయం చేయాలని రెండో భాగంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇంకా చక్కటి విషయాలు రెండో భాగంలో మనం నేర్చుకుందాం. విన్న మనం కేవలం మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించి అందు ద్వారా ఫలించలాగా ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన యొక్క హృదయాల్లో బహుగా ఫలింప చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు. నేటి యొక్క క్రైస్తవుని యొక్క అతిశయం దేవుని యంద, లోకమునంద తండ్రి నాయన లేఖనాల ద్వారా మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాం. విన్న మేము కేవలం మర్చిపోకుండా నీ వాక్య ప్రకారం జీవించి నీ పిల్లలుగా, నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని తండ్రి నాయన మరొక రెండో భాగంలో మరొక చక్కటి విషయాలు మేము తెలుసుకుని ఆత్మీయంగా ఎదుగుతూ తండ్రి నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా పరలోకం చేరడానికి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ కుమారుడిని యేసుక్రీస్తు రెండవ అక్కడ సిద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనిచున్నాము ఘనమైన మా తండ్రి. ఆమేన్. ప్రభువు నామంలో మీ అందరికీ వందనాలండి.